ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరుతోనూ యేసుక్రీస్తు వారి లోకానికి రానయ్యున్నారు. అవును ప్రియులారా, మనం ఆలోచన చేసిన యెడల 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ అనేది లోకములో జరిగి ఉన్నది. ఆయన ఏ విధముగా మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చిన్నారని ఆలోచన చేస్తే, ఆయన నీనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై కన్యక గర్భమున రక్త మాంసములో ధరించిన వాడై రక్తునుగా దీనునిగా మరి లోకములోనికి దిగివచ్చి వదకు తేబడిన గొర్రె పిల్లవలే దాసుని స్వరూపమును ధరించిన రక్తునుగా దీనునిగా మరి లోకంలోనికి వచ్చి శిలువ మ్రానుపైన ఘోరమైనటువంటి శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఒలికించి యేసుక్రీస్తు వారు శాపగ్రహిగా శిలువలో మరణించి ఉన్నారు. ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ విధముగా యేసుక్రీస్తు వారి మొదటి రాకడ అనేది జరిగి ఉన్నది. అయితే ప్రియులారా, నీకు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త, యేసుక్రీస్తు వారు మరలా అతి త్వరగా ఈ లోకంలోనికి వస్తూ ఉన్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో సంచారం చేసినటువంటి దినాలలో ఆయన శిష్యులు ఈ విధముగా అడిగి ఉన్నారు, ప్రభువా, నీవు లోకంలోనికి ఎప్పుడు వస్తావు? నీ రాకడకు గురుతులు, సూచనలు, సంకేతాలు ఏమిటని అడిగి ఉన్నారు. ఆ యొక్క సమయమున యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నాకు రాకడకు రాజ్యం మీదకి రాజ్యమును, జనము మీదకి జనమును లేచును. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి విందరు. అక్కడక్కడ కరువులను, భూకంపములను సంభవించునని, మనుషులందరూ భయోత్పాతమైన విషయాల గురించి వింటారని, అందరికీ సమాధానం గురించి వెలుగుతూ ఉంటారని, అనేకులు ప్రేమ చల్లారిపోతూ ఉన్నదని, అక్రమము విస్తరిస్తూ ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మనం చూసినట్లయితే ఇప్పటికే ఇవన్నీ కూడా జరిగినవి, జరుగుతూ ఉన్నవి. అవును ప్రియులారా, భయంకరమైన యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం. ఏమండి, భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొన్ని దేశాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయి, 3వ ప్రపంచ యుద్ధానికి మేము సిద్ధమని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, భయంకరమైనటువంటి భూకంపాల గురించి చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఎన్నడూ మనం చూడలేనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. లక్షల ప్రజలు ఆ వ్యాధుల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు గురుతులుగాను, సూచనలుగాను, సంకేతాలుగాను మనకు కనబడుచున్నవి. అవునండి, అయితే కాలము సంపూర్ణమై ఉన్నది. యేసుక్రీస్తు రాకడ అతి సమీపమని లోకములో జరగనే ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి విషయమై ఆ యొక్క సిలువలో చేసిన యొక్క పుణ్య కార్యాన్ని ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను, పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వ మానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం.